సాధన విజ్ఞానాశించే జిజ్ఞాసుల కోసమే సాధన సాధన నటనైనా నాట్యమైనా కళారూపమేదైనా నేర్చుకుని మనసింటే నిలిపేందుకు గురువుంటే నిరంతరం దీక్షగా సాగాలి సాధన 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 కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ, చూసి నేర్చుకుంటున్న అందరికీ, అది నేర్చుకుంటున్న వారిని చూస్తూ ఆనందించే అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. మరి నారదుడిలో కొంత భాగం నేర్చుకున్నారు కదా, మిగిలిన భాగం మీరు చూడబోతున్నారు. అది కూడా చక్కగా నేర్చేసుకొని మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నారదుడు కావాలి. ఎప్పుడైనా మరి కృష్ణ పారిజాతం మేం చేసినా, మీ గురువు గారులు ఎవరైనా చేసినా కూడా దానిలో నారద పాత్ర మీరు ధరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఎంత చక్కగా చేశాడు నారదుడు అబ్బా అనిపించుకోవాలి. తప్పకుండా నేర్చుకుంటారు కదా. ఇక అనుపల్లవిలోకి వెళ్తాం. కరమునందు మహతీశత తంత్రియు గళమునందు వకుళాభరణము. ఆయన నారదుడి యొక్క అంటే ఎప్పుడు కూడా పాత్ర ప్రవేశించినప్పుడు అసలు ఎలా ఉంటాడు, ఆహార్యం అనేది ముఖ్యం అక్కడ. అందుకే ఆయన ఎలా ఉన్నాడంటే ఒక చేత్తో మహతి అనే వీణని, ఆయన మేము మామూలుగా బ్యాలెన్స్ లో చేసినప్పుడు ఆ వీణ మహతి అనే వీణ ఎలా ఉంటుందో దాన్ని తీసుకొని ఆర్ట్ డైరెక్టర్ చేత చేయించి అదే ప్రకారం మేము వీణ చేయిస్తాం. ఆ వీణ అలా తగిలించి ఉంటుంది దానికి మహతి. దానికి 98 తీగలని కొంతమంది అంటారు, 100 తీగలని కొంతమంది అంటారు. దాన్ని మహతి. గళమునందు వకుళాభరణమును. ఆయన మెడలో ఎప్పుడు కూడా ఆ తులసి మాల ఉంటుంది. ఎందుకంటే విష్ణువుకి అతి ప్రియమైనది తులసి. మరి విష్ణువుకి అతి ప్రియమైనప్పుడు నారదుడికి కూడా అత్యంత ప్రియం కదా. అందుకని తులసి మాలలు గాని ఈ చేతులకు గాని అన్ని తులసి మాలలు భరితంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్ మొత్తం. కరమునందు మహతీశత తంత్రియు గళమునందు వకుళాభరణమును. దీన్ని మనం నృత్యంలో ఎలా చేసాం చూపిస్తాం. కరమునందు మహతీశత తంత్రియు కరమునందు మహతీశత తంత్రియు కరమునందు మహతీశత తంత్రియు కరమునందు మహతీశత తంత్రియు. దాన్నే చిన్న చిన్న ఫుట్ వర్క్ వేరియేషన్స్ తో 1 2 3 4. కరమునందు మగధీశత తంత్రియు కరమునందు మగధీశత తంత్రియు గళమునందు